వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కోనేటి రాయుడుతో, కొంగు బంగారమైన కొండల రేడుతో అనుబంధాన్ని, అనుభూతుల పారవస్యాన్ని పెంచుకున్న మన భక్తుల హృదయ స్పందన ఇప్పుడు విందాం. శ్రీ తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, కనకదాసులు, పురందరదాసు వంటి ఎందరో వాగ్గేయకారులు, కవి పండితులు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, రామరాయలు వంటి ఎందరో చక్రవర్తులు, సామాన్యులు కూడా శ్రీవారి పాదసేవకై ఆనాడు తహతహలాడారు, తప్పించారు, స్వామి సేవలో తరించారు. మరి ఈనాడు అటువంటి భక్తులు ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నారా అంటే వీరి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు సాయిశ్రీ అండి. మా వారి పేరు శ్రీనివాసులు. మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుండి వచ్చాము. సంవత్సరం వస్తాము. నా పెళ్ళి కాక ముందు నుండి వస్తూనే ఉన్నాము. ఇక్కడ సేవ వాళ్ళని చూస్తూ ఉంటాము. అయ్యవారి దగ్గర ఎంత బాగా సేవ చేస్తున్నారు, నాకు కూడా దొరికితే బాగుండు కదా అనేసి ఊరికి అనుకునేదాన్ని. నేను అలా అనుకున్న టైంలో 2014లో మా ఫ్రెండ్ వాళ్ళందరూ వెళ్తున్నారు గ్రూప్ తోటి. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు 200 మంది వెళ్తూ ఉన్నారు. అందులో 3 రావట్లేరంట. చెప్పారు, మా ఫ్రెండ్ చెప్పారు, వదిన 3 రావట్లేరు, వస్తారా అంటే సరే అని అందులో నేను కూడా వెళ్ళాను. ఆదివారం వెళ్తామంటే శుక్రవారం రోజు చెప్పారు. వాళ్ళు 6 నెలల నుండి రెడీ అయ్యారు. ప్రసాదాలు చేసుకోవడము అవన్నీ నేను చేసుకోగలుగుతానా లేదా అనుకున్నాను. శనివారం ఒక్క రోజులో ట్రైన్ టికెట్ దొరికింది, రూమ్స్ దొరికాయి. సేవకు కూడా వాళ్ళు ఏమేమి ప్రసాదాలు చేశారో అన్ని ప్రసాదాలు కూడా వాళ్ళతో పాటు నేను కూడా చేశాను. వాళ్ళు కూడా అందరు ఆశ్చర్యపోయారు. మేము 6 నెలల నుండి ట్రై చేస్తున్నాము, ఇప్పటి వరకు మాకు తొందరనే ఇంకా కాలేదు, నువ్వు ఒక్క రోజులో రెడీ చేసుకొని మాతో పాటు తీసుకొని వచ్చావు అనేసి అంటే ఆ దేవుడు కృపనే నేను చేసింది. అసలు నేను అనుకున్నానా నేనే వచ్చి సేవ చేస్తానని చాలా సంతోషం అనిపించింది. ఆ సేవలో లాస్ట్ రోజు ఒక గ్రూప్ వాళ్ళకి టెంపుల్లో పడింది సేవ. టెంపుల్లో పడింది, అయ్యో నాకు పడలేదు అనేసి అనుకున్నాను. సేవ అంతా అయిపోయాక సేవ దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. అందులో మా గ్రూప్లో మా వదినకి ఉంది టెంపుల్లో సేవ. తను రాకూడదు అనేసి ఎంబటికి మీరు వచ్చేస్తారా, మీ వదిన రావట్లేదని ఇటు దర్శనం చేసుకొని రాగానే సేవకు తీసుకెళ్ళారు నన్ను ఎంబటి. ఎంత ఆనందం అనిపించిందో, అసలు నేనైనా టెంపుల్లో సేవ చేసుకుంటున్నా అనిపించింది. అది మళ్ళీ గర్భగుడిలోనే అయ్యవారికి ఎదురుగానే సేవ వచ్చింది. నాకు ఆ ఆనందం తట్టుకోలేక ఎంత సంతోషం అనిపించింది. ఆ సంతోషంలో నేను కూడా ఒక 21 మందిని సేవకు తీసుకురావాలని ఉంది స్వామి, మీ కృప ఉంటే తీసుకొస్తానని మామూలుగా నేను మనసులో అనుకున్నాను. వచ్చేసాము. 2015లో మా టీచర్స్ అందరం కలిసి అనుకున్నాం మేము, స్వామి క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురండి, వెళ్ళిన వాళ్ళకు కూడా అపాయం లేకుండా సంతోషంగా తీసుకురండి అని అనుకున్నాను మనసులో. అనుకున్నట్టే ఆ స్వామి దయ వల్ల సేవ అందరము చేసుకున్నాము. సేవించాలని, సేవ చేయాలి అనే భావన మనలో ఉండాలి. కానీ స్వామి కుల, మత, వర్ణవర్గ భేదాలు లేకుండా తన వద్దకు రప్పించుకుంటారు, సేవలని అందించుకుంటారు. ఇన్నిట ఇంతట 21 వెన్ను నీ నామమే వేదం బాయే. ఇన్నిట ఇంతట 21
కమలాక్షుని నామకీర్తనము కలిగి లోకమున కలదొకటే ఇలనిదియే భజింపగ పుణ్యులు ఇలనిదియే భజింపగ పుణ్యులు చలగి తలప సంజీవనియాయే ఇలనిదియే భజింపగ పుణ్యులు చలగి తలప సంజీవనియాయే ఇన్నిట ఇంతట ఇరవొకటే వెన్ను నీ నామమే వేదం బాయే ఇన్నిట ఇంతట ఇరవొకటే తిరువేంకటగిరి దేవుని నామము ధరతలపగా ధారమిదే తిరువేంకటగిరి దేవుని నామము ధరతలపగా ధారమిదే యుద్ధంలో గాయపడిన కనకదాసుని, తుపాకీ గుండు తగిలి గాయపడిన మరషావలిని, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని తిరుమలపై యాచక వృత్తితో పొట్టపోసుకుంటున్న తిమ్మరుసుల వారిని, ఓ ఒకటేమిటి, ఎందరినో ఇలా వారి ఆపదల నుండి కాపాడిన శ్రీవారు ఈ భక్తుడిని వారి కుటుంబాన్ని ఎలా కాపాడారో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నా పేరు విద్యాసాగర్ అండి. నేను మా ఫ్యామిలీ అంటే అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, పెద్దమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళము అందరం కలిసి ఒక ఫ్యామిలీ టూర్ లాగా ప్రతి 2 yearsకి ఒకసారి తిరుపతికి వెళ్ళేవాళ్ళం. బీటెక్ జాయిన్ అయ్యాక బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్కి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ అతని పేరు మధుకర్, అతను చనిపోతాడు అనుకున్నాం. తండ్రి మా ఫ్రెండ్కి ఏమవ్వద్దు, మా ఫ్రెండ్కి ఏమవ్వకుండా బతుకుతే అందరం తిరుపతికి వస్తాము అని టికెట్స్ బుక్ చేసాం. ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదు ఇంకా తిరుపతికి వెళ్తున్నాము అని కూడా. వెళ్ళి 11 tickets రిజర్వేషన్ బుక్ చేసుకొని సైలెంట్గా ఇంటికి వచ్చాం. ఆ 2 daysకి ముందు ఏమైందంటే మా ఇంట్లో ఒక చిన్న గిఫ్ట్ ఉండింది. ఆ గిఫ్ట్లో వెంకటేశ్వర స్వామిది ఫోటో. ఆ ఫోటో తీసి నేను మా కబోర్డ్లో మేకొట్టి కబోర్డ్కి ఫిక్స్ చేసి లైటింగ్ ఉంటే లైటింగ్ ఆన్ చేసా. ఆ లైటింగ్ ఆన్ చేసిన 2 days అప్పుడు ఆన్ చేసి అయితే ఉందా, ఇంకా ఇంట్లో కూడా ఆన్ చేసే ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన 2 daysకి మేము రిజర్వేషన్ చేయించాం. రిజర్వేషన్ చేయించిన 2 days తర్వాత మా బావ వాళ్ళు మా అక్కకి ఓకే చెప్పారు. ఆ ఫోటో పెట్టిన 4th day మా బావ వాళ్ళు ఫోన్ చేసి మా అక్క అంటే ఇష్టమే ఓకే అని చెప్పారు. అలాగే మా అక్క ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్కి ముందు మేము ఫ్రెండ్స్ అందరం తిరుపతికి వెళ్ళాం. కాలం ఏదైనా, కర్మం ఏదైనా, భక్తులైనా కాకపోయినా నమ్ముకుంటే చాలు వారిని కాపాడుతాననే వ్రతం పట్టుకున్న శ్రీవారు మనల్ని తప్పకుండా కాపాడుతూనే ఉంటారు. అభయదాయకుడవదే నీవే గతి ఇభరక్షకనన్నిపుడు కావవే ఇభరక్షకనన్నిపుడు కావవే హర దైత్యేయ భంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వరా హయ హర దైత్యేయ భంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వరా నియతము మాకిదే నీ పాదములే గతి నియతము మాకిదే నీ పాదములే గతి క్రియగామం మేలి కింకలుడుపవే క్రియగామం మేలి కింకలుడుపవే. రామానుజుల వారు తిరుమలలో ఉన్నప్పుడు
వారి తదియారాధనకి తుంచి కొండమాన్ అనే గొల్ల స్త్రీ పెరుగు తెచ్చి ఇస్తూ ఉండేది. ఒకసారి ఆ స్త్రీకి చెందవలసిన ధనాన్ని ఆవిడికిద్దామని భావించినప్పుడు స్వామివారిపై అపారమైన నమ్మకంతో నాకు ఆ ధనం వద్దని, తనకి మోక్షం కలిగించడానికి ఒక చీటి రాసిమని కోరింది. ఎంతమంది ఎన్ని చెప్పినా వినలేదు. రామానుజుల వారు, స్వామి ఈ తల్లికి మోక్షం కలిగించు అని చీటీ రాసివ్వగా దానిని శ్రీవారు తలపై పెట్టుకుని ఆ గొల్ల స్త్రీకి మోక్షం కలిగించారట. నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు స్వామి మనల్ని ఎలా అయినా కాపాడతారు అని చెప్పడానికి ఈ భక్తురాలి అనుభవం ఏంటో చూద్దాం. నా పేరు సునీత అండి. మా హస్బెండ్ పేరు వాడ్రేవ్ జోగారావు, మాది అమలాపురం. ఒకసారి తిరుపతి మా పాప చాలా చిన్నప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళినప్పుడు, నెలల పాప అయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన బ్యాగ్ పోయింది యాక్చువల్గా ఒకసారి. ఇంకా పాప ఏమో ఏడుస్తుంది, దాని వస్తువులన్నీ దానిలోనే ఉన్నాయి. ఇంకా స్వామి అనుగ్రహం ఉంటే దర్శనం లభిస్తుంది, లేకపోతే లేదనుకొని మేము పాపాయిని తీసుకొని బయటకు వచ్చేస్తుంటే ఒక స్త్రీ, అమ్మ మీద ఏమైనా బ్యాగ్ పోయిందా అని చెప్పి ఎంత అందంగా అసలు ఒక దివ్యమైన మంగళమూర్తి లాగా కనిపించింది నిజంగా నాకు. ఆమె సాక్షాత్తు పద్మావతి దేవియే. అసలు ఆమె అనుగ్రహం తప్ప ఇంకోటి కాదనిపించింది. స్వామి మనకు తన దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఎలా అయినా ఇస్తాడండి. ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వడం, అందులో అసలు నేను ఇంకా నాకు అనిపించింది ఇందులో ఇవి ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది. విచిత్రంగా పాప ఏడుపు కూడా ఆపేయటం, మేము వెళ్ళి స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుమల కొండలపై పిల్లలు తప్పిపోయినా, విలువైన వస్తువులు పోయినా వారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ స్వామివారే దగ్గరుండి చూసుకుంటారు. ఈ సృష్టిలో శ్రీవారు తోడుంటే ఎవ్వరూ ఒంటరి కాదు అని ఈ భక్తురాలు ఎలా చెప్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రజిత మల్లేష్ అండి, మాది పరిగండి. మేము అందరము కలిసి తిరుపతికి వెళ్తున్నామంటే ఒక విధమైన భయం వేసింది. ఇంకా వెళ్ళాము. ఇంకా సేవకు వేలయ్యింది, సేవ చేసుకున్నాము అందరము. ఆ సేవ చేసినప్పుడు కూడా మాకు ఎలాంటి అలసట కానీ ఎలాంటి బాధ కానీ కలగలేదు. ఎంతో సంతోషంగా స్వామి వారి సేవ చేశాం. ఇంకా స్వామిని దర్శించుకుంటున్నప్పుడు దర్శనానికి వెళ్ళాను, స్వామిని చూస్తుంటే నా కళ్ళ వెంబడి నీళ్ళు, అసలు ఎలా అంటే స్వామిని చూస్తున్నానా నేను అని నాకు చెప్పలేనంత సంతోషము. ఆ సంతోషంలో కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. స్వామిని చూడలేకపోతున్నానే, నీళ్లు రావడం వల్ల స్వామిని ఇంకా చూడాలి, నేను ఇంకా దర్శించుకోవాలి అనే ఒక కుతూహలం నాలో ఉంది. కానీ ఎంత చూద్దాం అనుకున్నా కానీ ఆ కళ్ళ నుండి నీళ్లు అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా స్వామిని ఎప్పుడు దర్శించుకోవాలా, అసలు గుడి నుండి బయటకు వచ్చినా కూడా స్వామిని సరిగ్గా చూడలేదే, ఇంకా చూడాలి అని ఎంత మనసులో కోరిక అంటే అసలు స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మనకు తనివి తీరదు. అలాంటి స్వామిని ఆపద మొక్కుల వాడిని దర్శించుకొని సేవ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవ మళ్ళీ దొరకాలని నేను ఆశిస్తున్నానండి. ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు, ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒంటరి వాళ్లే. ఆ ఒంటరితనానికి స్వామివారు ఒక్కరే సర్వరక్షకులు. దేవశిఖామణివి ఇష్ట దైవమవు నీవు, కేవల నీ వంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి ఇష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలి వెళ్ళ, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలి వెళ్ళ, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ వంటనట కమ్మి నిన్ను తలచితి, కామించి నీ వంటనట కమ్మి నిన్ను తలచితి. ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ, ఏమి మాకు కడమయ్య
ఇందిరారమణ. ముడుపుల విషయంలో స్వామివారు చాలా కఠినంగా ఉంటారు. ఎందుకంటే మనం అసత్య దోషంతో రౌరవాది నరకాలు పాలు కావడం శ్రీవారికి అసలు ఇష్టం ఉండదు. మన పిల్లలు అబద్ధాలాడి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం మాత్రం చూసి భరించగలమా చెప్పండి? గోటితో పోయేదానికి గొడ్డలి అనవసరమనే శ్రీవారి అభిప్రాయంతో ఏకీభవించే ఈ భక్తురాలి అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పేరు లక్ష్మీకాంతం అండి. మాది మడికి, తూర్పుగోదావరి జిల్లా. మా వారి పేరేమో వెంకటరమణమూర్తి. నేను ఎప్పుడు కూడా ఏడుకొండలవాడి అష్టోత్తరాలు అవి చదువుకుంటూ ఉంటాము. కానీ నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడైనా ఏ వస్తువైనా పెట్టి మర్చిపోతూ ఉంటాను నేను. అప్పుడేమో 11 రూపాయలు ఏడుకొండలవాడికి వేసి నేను అనుకుంటే కనుక గ్యారంటీగా ఆ వస్తువు వెంటనే దొరుకుతుంది. నాకు అదొక అనుభవం అయింది. ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినా అదే అలాగే చేస్తాను నేను. నా మనసు ఎప్పుడైనా బాగోపోయినా సరే ఇలాగే నేను కంటిన్యూ 11 రూపాయలు ఆయనకు వేసుకుని ముడుపు కట్టుకుంటే వెంటనే మానసిక ఆనందం కలుగుతుంది నాకు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మా మరిది కొడుక్కి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్. ఇంకా అతను చాలా డేంజర్ పొజిషన్లోనే ఉన్నాడు. అప్పుడు ఎవరో చెప్తే మేము పిండి దీపం పెట్టాం. 7 కొండలకి 7 ఒత్తులును, ఆయన వెంకటేశ్వర స్వామికి 1 ఒత్తు చొప్పున 8 ఒత్తులు కలిపి పిండి దీపం పెడుతున్నాం. ప్రతి శనివారం పెట్టేవాళ్ళం. అది ఇంకా మాకు అతను ఆపద నుంచి బయటికి గట్టెక్కాడు, శుభ్రంగా ఉన్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి. అలాగని చెప్పి మేము కంటిన్యూగా ఇంకా శనివారం ప్రతి శనివారం పిండి దీపం అలవాటు చేసేసుకున్నాం మేము. అది పెట్టకపోతే మాకు ఏదోలాగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు నిజంగా ఏడుకొండలవాడిని నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది. ముడుపు అంటే ఇచ్చిన మాట. ఎవరికైనా మనం మాట ఇచ్చినా, నోటు రాసిచ్చినా చెల్లించకపోతే వారు ఊరుకుంటారా చెప్పండి? స్వామి కూడా అంతే. వారి ముడుపులు ఆయనకు చెల్లిద్దాం. స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరోయి మందు. సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరో. లోకములొక్కట ముంచి పెరిగినది, ఓడిమి నల్లని కాంతి పొదలినది. పేడుక కొమ్ములు 4 పెనచి చేయి వారినది. పేడుక కొమ్ములు 4 పెనచి చేయి వారినది. నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు, నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు. సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరోయి మందు. సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరో. ఇవండి ఈనాటి భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. మరిప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించబడిన గొంగాళ్ల ప్రభావతి జోగారావు గారి అనుభవం ఏంటో తెలుసుకుందామా? మా అత్తగారు తరచుగా అనారోగ్యంతో బాధపడేవారు. వ్యాధి ఏమిటో అంతుపట్టలేదు. మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. మేము మరో ఊరికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయిద్దామని ప్రయత్నించగా మా అత్తగారు మరెక్కడికి వద్దంటూ మొండికేశారు. ఆరోగ్యం బాగైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నారు. అప్పటినుంచి మందులు కూడా మానేశారు. అలా 10 రోజులు గడిచేసరికి మా అత్త లేచి తిరగడం జరిగింది. 10 రోజుల్లో లేచి తిరిగారంటే అదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విలాసమే. మా అత్త నగలన్నీ హుండీలో వేసినా వజ్రాల్లా మెరుస్తున్న 7 పాళ్ల చెవిదుద్దులు మాత్రం హుండీలో వేసేందుకు నా మనసు అంగీకరించలేదు. అవి 50 ఏళ్ల నాటివి. అలాంటివి షాప్లో కొందామన్నా దొరకవు. కంసాలకిచ్చి చేయిద్దామనుకున్నా అలాంటి రాళ్ళు ఇప్పుడు దొరకవని, ఆ పనితనం ఇప్పుడు లేదని చెప్పాడు. హుండీలో వేసేందుకు ఇష్టం లేదని మా ఆయనకు చెప్పాను. అందుకైన వీల్లేదంటూ వెంకటేశ్వర స్వామితో వేళాకోళం కాదు, ఎలా మొక్కుకుంటే అలా చేయాల్సిందే అన్నారు.
నేను ఆ దుద్దులకు వెలకట్టి హుండీలో వేద్దామనుకున్నాను. మరి ఇంకేమీ మాట్లాడలేక ఆయన సరే అన్నారు. ఆ మర్నాడే దుద్దులకు ధర కట్టించాలని అనుకున్నాం. ఈ విషయాలేమీ తెలియని మా అత్తగారు ఆదమర్చి నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి మా అత్తగారు గట్టిగా అరవటం వినిపించింది. వెళ్ళి చూడగా ఆవిడ అరుపులు, అందులో అస్పష్టంగా వినిపించింది పట్టుకో పట్టుకో అన్న పదం ఒక్కటే. ఆవిడ 2 చెవుల్ని గట్టిగా పట్టుకొని కిటికీ వంక భయంగా చూస్తూ అరుస్తున్నారు. మంచినీళ్లు తాగించి ఏమిటని అడిగాం. చెప్పలేకపోయారు. నోట మాట రాలేదు. తన దుద్దులు పట్టుకుపోయాడన్నట్లు సైగ చేసింది. కిటికీ వంక చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా నాకు ఆలోచన వచ్చింది. వెంటనే మా ఆయనతో, ఏమండి, అత్తగారి దుద్దులు ధర కట్టించవద్దు అన్నాను. హుండీలో వేద్దాం అన్నాను. నన్ను క్షమించమని స్వామిని మొక్కుకున్నాను. కొంతసేపటికి మా అత్త నిద్రలేచి నల్లగా పొడవుగా లావుగా ఉన్నాడని, నామాలు పెట్టుకుని శరీరం వింత కాంతితో మెరుస్తోందని, వద్దంటున్నా వినకుండా నా దుద్దులు పట్టుకుని కిటికీలోంచి పారిపోతున్నాడని, పట్టుకుందామంటే కాళ్ళు చేతులు పనిచేయలేదంటూ ఆమెకి కలవచ్చినట్లు చెప్పింది. ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే స్వామిపై భక్తి పారవస్యాలు కలుగుతాయి. చూసారా, ఆపద మొక్కులవాడి మహిమలు అనంతాలు, అనిర్వచనీయాలు. పిలిచిన వెంటనే అభయమిచ్చి ఆదుకునేవాడు ఏడుకొండలవాడు. మతంగ పర్వతము మాల్యవంతము నడుమ సతమై శ్రీ వెంకటేశ్వరుడున్నవాడు. మతంగ పర్వతము మాల్యవంతము నడుమ సతమై శ్రీ వెంకటేశ్వరుడున్నవాడు. మతంగ పర్వతము అంటూ అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఇలాంటి అనుభవాలు మీకున్నట్లయితే మీ అనుభూతులను మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.